నాయకులు ఏమంటా ఉన్నారు, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. పరీక్షల ప్రెమిసెస్ ఎక్కడ, మేము పోయి విజిట్ చేసింది ఎక్కడ, అది కూడా తెలియదని. అంటే ఒకటి, ఇంకొక వ్యక్తి ఏం చేశారంటే నంద్యాల మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఇది ఉంటుంది, దీన్ని పీపీ మోడ్లో తీసుకోపోమని చెప్పారు. మంచిదే, మేము అదే ఆశిస్తూ ఉన్నాం. మీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, ఒక్కసారి అది చూడండి. ఏం చెప్తా ఉన్నారు? మీరు హోమ్ మినిస్టర్కి అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే హోమ్ మినిస్టర్ మీకు అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉంటారు కూడా తెలియదు. ఎక్కడైతే మేము సెల్ఫీలు దిగామో, మేము ఎక్కడైతే ఫోటోలు దిగినామో అక్కడ ప్రజలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఎంత డిస్టెన్స్గా ఉంది. మేము విద్యార్థులకు అందరికీ నంద్యాలలో అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు రావాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు మేము ఇస్తాము. ఇంకొక విషయం మీ ద్వారా చెప్పాలా, ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తా ఉన్నాను. నంద్యాల మెడికల్ కాలేజు అన్ని రకాలుగా ఆ దేవుని దయ వల్ల ఉత్తమంగా ఉంది. ఫస్ట్ టైమే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఘనత నంద్యాల మెడికల్ కాలేజీకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఐసీఎంఆర్లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో సెలెక్ట్ అయిన వ్యక్తులు 4 విద్యార్థులు నంద్యాల నుంచి ఉన్నారు. ఇండియా లెవెల్లో 10-15 కాలేజీలు సెలెక్ట్ అవుతాయి, అందులో నంద్యాల కాలేజీ కూడా ఉంది. సో అటువంటి మంచి కాలేజీని వీళ్ళు తీసేయాలనుకుంటా ఉన్నారు. మేము ఎప్పుడు విద్యార్థులతో ఉంటాము. ప్రైవేటీకరణకు, పీపీపీ మోడ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వాళ్ళకి ఒకసారి తెలుపుతున్నాను. నమస్కారం.